మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది SKT గోల్డెన్ డైమండ్స్. మార్చి 29న హీరోయిన్ శ్రియా సరన్ చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. ఏమిటయ్యా నీ లీలలు? ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు, వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు. ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? బావా బావా బావా, అయ్యో బావా, అయ్యో ఇన్స్పెక్టర్ ఆడకూడదు, దొంగలకి జీప్ అవుతాం. ఏం చేయమంటావు బావా? ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది, అంతే కదా. అర్జునుడు దొరికారు కదా, భీముడు వాడే దొరుకుతాడు. యూ డోంట్ వరీ. దొరికిన అర్జునుడేమో లేపుకుపోవాలని చూశాడు, దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతరా కర్మ. బావా చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు. ఎంత ఆకలిగా ఉన్నారో, ఇంకో 10 లడ్డూలు అరగించండి స్వామి. మొత్తం మూటగట్టేవు, రాత్రికి మందులో లాగించేస్తా. మందంటున్నారు, మీకేమైనా జబ్బా? బీహార్ జైలు జ్వరం వచ్చి 6 కేజీలు తగ్గాను. కటకట, మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా? ఇదంతయు ధర్మనందుని వల్ల వచ్చినది స్వామి. మనము వనవాసం వెళ్ళుట ఎప్పుడు, వచ్చుట ఎప్పుడు? వనవాసం వెదురు బొంగ, అనుకున్న పని అయితే కింగులో బతకచ్చు. ఏమి మీ భాష ఒక విధముగానున్నది? గంధర్వుడు శాపం దేవి. అవును, ఈ ఒంటినున్న ఆభరణములేనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నవా? ఉన్నాయి స్వామి. ఎందుకు? ఏమీ లేదు దేవి, ఒంటి మీద నగలుంచుకుని అరణ్యములలో తిరుగుట ప్రమాదము, దొంగలు దోచుకుందరు. అవునవును, ఏం చేయదము? మొత్తం మూటగట్టేము, భద్రం చేసేది నీ సొమ్ము. చిత్తం స్వామి. అదెందుకు స్వామి? అడవిలో కోళ్లు కుయ్యవు దేవి, అలారం ఎంతో అవసరము. చిత్తము చిత్తము. ఈ పాటలు పెట్టి కూడా తీసుకుపోదాము, కాలక్షేపమునకు పనికొచ్చును. పెట్టుము పెట్టుము. గొప్ప చమత్కారం అయ్యా బావా. ఆల్రెడీ భీముడిని అరేంజ్ చేసి ఏమీ తెలియని నాటకాలు ఆడతావా? బలేవాడివే నీ చూకులు నువ్వు. నేను అరేంజ్ చేయటం ఏమిటి, నువ్వు అరేంజ్ చేసిన అన్నట్టేమిటి? నేనేం అరేంజ్ చేయలేదయ్యా బాబు. నువ్వు అరేంజ్ చేయలేదా? నేనేం అరేంజ్ చేయలేదయ్యా, నీ మీద నువ్వు అరేంజ్ చేసావనుకున్నానే. తెలీదయ్యా. మరి దేవి స్వామి నీవు వెచ్చడనే ఉండుము, నేను రథం మాట్లాడి తీసుకొచ్చేదను. చిత్తం స్వామి, త్వరగా రమ్ము. అటునే రే దొంగ యదవా, రథం మాట్లాడి తీసుకొస్తావురా? నీలాంటి 420 ఎంతమందిని చూశాను నేను. నేనా? నిన్ను కాదు వాడిని. స్వామి! రథం కావాలా? వీడే దుశ్శాసనుడు, వాడే దుర్యోధనుడు. చంపుము, బాదుము. గట ఎట్టి కష్టములు పడినవి. ఓరి దుర్మదాంత, అసలే చింతాక్రాంతుడనే ఉన్న నాపై మేరు పర్వతం వలె స్వామి! అయ్యో, అన్యాయం, అక్రమం. అయ్యో. భక్తవచనం గారు మనం త్వరగా పంపించేయండి. ఏమిటయ్యా కంగారు? కంగారు అంటారేమిటండి? అవతల నాయుడు గారి మేనగోళ్ళు చచ్చిపోయిందంట. మీరు ఆడమన్నారని ఈ పెళ్లి చూపుల నాటకం మేము ఆడామని తెలిసినా, మీరు అడగమన్నారని కన్యో కాదు అని అడిగామని తెలిసినా నరిగి పారేస్తారండి. అయ్య బాబాయ్, ఆయన ఎవరు? మొత్తం రికార్డ్ అయింది. మ్యాటర్ సెటిల్ చేసుకోవలసింది మేమిద్దరం. అవతల కృష్ణమనాయుడు పరశురాముళ్లా గొడ్డలి తీసుకుని వస్తున్నాడు. ఎంత తొందరగా పారిపోతే అంత మంచిది. పదండి, రండి. ఎంత కావాలి? ఒక్కసారి అలా వస్తారా? సార్, మీ ఆశీస్సులు కావాలి సార్. డైరెక్ట్ గా చెప్పు. 2 చేతులతోనూ సంపాదిస్తున్నారు, ఒక చేత్తో దానం చేయండి సార్. నేను మీ ఎక్స్టెన్షన్ కార్డు లాంటి వాడిని. కలుపుకోండి, షో తిప్పండి. సిగ్గు లేకుండా చెబుతున్నాను సార్, కృష్ణమనాయుడు తండ్రి మా అమ్మనుంచుకున్నాడు. నాయుడు ఫ్యామిలీలో నువ్వు కర్ణుడువా? అయితే చేయగలుగుతాను. కర్ణుడివా అని చెయ్యి కలిపితే మీరు కౌరవులైపోతారు సార్. ఏం పర్వాలేదు. పాండవులు నెగ్గడానికి ఇది ద్వాపర యుగం కాదయ్యా, కలియుగం. ఈ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత నాకు లేదని తెలుసు. అయినా ఈ ఇంటి పరువు మర్యాదలను మంట కలిపిన వాళ్ళని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే కేసు రాయించుకొచ్చాను. దీని మీద మీరు ఒక్క సంతకం చేశారు. సంతకం చేస్తే పోయిన నా మనవరాలు తిరిగి బతుకుతుందా? నేను వెళ్ళి భాస్కర్రావు కాళ్ళ మీద పడి నిరసన చెప్తానమ్మా. అక్కర్లేదు, అతన్ని వచ్చిన దాన్ని వెళ్ళమని చెప్పండి. నీ కోపం వస్తుందని నాకు తెలుసు నాయుడు, కానీ నా కూతురు భవిష్యత్తు. ఇదంతా మీ మూలంగానే జరిగింది. మీరేగా మా అమ్మకు అక్కకు మీ కూతుర్ని నే పాడు చేసినట్టు చెప్పింది. నా కూతురు అన్నమాటే నేను అన్నాను.
ఒకవేళ నా కూతురు అన్నమాట అబద్ధమైతే దానికి ఇంటి కోడలయ్యే అర్హతే లేదు. అంగీకరించిన పెళ్లి వద్దనడం మా కుటుంబ సాంప్రదాయం కాదు. అవునమ్మా, మా అమ్మాయి అబద్ధం చెప్పిందని చంద్ర కోపంగా ఉన్నాడు. నేను తీసుకొచ్చిన వాళ్ళు అవమానపరిచారని నాయుడు కోపంగా ఉన్నాడు. మీ మనవరాలు అలా చేసింది. అందుకని కనీసం ఒక్క 6 నెలలైనా ఈ పెళ్లి వాయిదా వేస్తే. ఎక్కడేం చంద్రం? యాంటనీ రాశాడనయ్యా, కంప్యూటర్ ట్రైనింగ్ లో సీట్ దొరికిందట, వెంటనే న్యూయార్క్ బయలుదేరమని. భగవంతుడు ఉన్నాడు నాయుడు. ఎందుకు 6 నెలలు పోస్ట్పోన్ చేశారని అడిగితే సమాధానం చెప్పుకోవడానికి చక్కని అవకాశం దొరికింది. ఏమంటారమ్మా? నేను అమెరికా వెళ్ళదలుచుకోలేదు. తమ్ముడు, నువ్వు వెళ్తున్నావు. కోపం శాశ్వతం కాదు. 4 రోజులు పోతే అదే చల్లారిపోతుంది. రాగమణిని భాస్కరం బాబుని నేను తీసుకొస్తాను. ఇల్లంతా ఇలా ఉంటే తమ్ముడు, ఒకప్పుడు నువ్వు ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకోమన్నావు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలో బాలచంద్రుడిని శాసించిన బ్రహ్మనాయుడిని అనుకో. చిచ్చి, నాయుడు గారి కుటుంబం అంటే ఏమో అనుకున్నాను. ఇంత చీప్ మనిషి అనుకోలేదు. ఏం జరిగింది డాడీ? ఇంకా ఏం జరగాలమ్మా? మనం పెళ్లి చూపులకు వెళ్ళిన టైం బాగోలేదట. నువ్వు పెళ్లి కాకుండా ఆ ఇంట్లో అడుగు పెడితేనే ఇంత అనర్థం జరిగింది. ఇక ఆ ఇంటి కోడలు అయితే ఇంకా ఏం జరుగుతుందోనని వాళ్ళ భయం అంట. చంద్ర ఏమన్నాడు? అతనికేమమ్మా, అతని మగాడు తగలబడిపోయే నీ జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అతని భవిష్యత్తు గురించి అతను అమెరికా వెళ్ళిపోతున్నాడు. అమెరికానా? అక్కడికి కాళ్ళ వెళ్ళబడి బ్రతిమని అడిగానమ్మా. చంద్ర 6 నెలల తర్వాత ఇండియా వస్తాడు, అప్పుడు ఆలోచిద్దాం ఉన్నారమ్మా. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. ఊరుకోమ్మా, ఊరుకో. మీ డాడీ మాటలేం పట్టించుకోకు. సరదా కూడా ఆయన నిజం చెప్పరు. నాయుడు గారి కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా తప్పు చేయదు. చదువుకున్న దానివి. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. Attention please. All passengers traveling by flight Air India 4607 to New York are requested to go through the customs and security identified. చెప్పకుండా అమెరికా ఎందుకు వెళ్ళిపోతున్నా? నువ్వొక నీచమైన అబద్ధం ఆడినందుకు మా అక్క కూతురు చచ్చిపోయింది. ఏ ఊళ్ళో మా మేనకోళ్ళ అవమానానికి గురైందో, ఏ ఊళ్ళో మా హేమ కన్ను మూసిందో, ఆ ఊళ్ళో పెళ్లి ఊరేగింపు జరపంటావా? చంద్ర, నేను అబద్ధం ఆడింది మా నాన్న చేత మీ అన్నయ్య కాడు పట్టించాలని, మన పెళ్లి ఒప్పించాలని. మా అక్క బావ వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షతలేస్తే మన పెళ్లి జరుగుతుంది. ఒప్పిస్తా వాళ్ళని. నాయుడు గారి కుటుంబం అంటే ఒక కోట, కానీ ఈ రోజు నీ మూలంగా బద్దలైంది అని నన్ను వదిలేస్తే నేనేమైపోవాలి? మీ నాన్న కోట్లు సంపాదించాడు నీ కోసం. వాటి కోసం క్యూలో నిలబడతారు పెళ్లి కొడుకు. నా కళ్ళలో చూసి చెప్పమాట, నేను వెళ్ళనివ్వను. Last and final call for the passenger, Mr. Chandra. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వెళ్ళండి, కంగారు పడకు. నువ్వు చెడిపోలేదని నాకు ముందే తెలిసి ఈ పెళ్లి ఆపడానికి నేను నాటకం ఆడాను. అందుకే ఆడు అమెరికా వెళుతున్నాడు. అతను అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకు నేను ఆగుతాను. నువ్వు ఆగుతావు, కానీ నేను ఆగుతాను. ఈ లోపుగా రాకేష్ తో నీ పెళ్లి జరిపిస్తాను. రే బబులు, దీనికి పెళ్లి అయ్యే వరకు ఎక్కడికి వాళ్ళు కూడా కపలా ఉంటాం. ఏదైనా మిస్టేక్ జరిగిందో నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. పద. నాకివ్వవా? వాడెవడుకో ఇస్తావా? నేను కాపలా ఉండాలా? నేనేమైనా బ్రోకర్ అనుకుంటున్నావా? రావు గారు, ఏంటమ్మా? అత్తయ్య గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి లోపల కుమిలిపోతున్నారు. ఎందుకో తెలియడం లేదు. అమ్మా, ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు?
ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇంత ఇల్లు ఆస్తి ఐశ్వర్యం అంతా వదిలిపెట్టి ధర్మసత్రంలో ఉందంటే ఏడుపుగాక ఇంకేం వస్తుంది బాబు. ఒక వేదాంత ఏమన్నాడో తెలుసా? నీ తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళు నీకంటే ముందు పోతారు కనుక. అలాగే నీ బిడ్డలను కూడా ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళకంటే ముందు నువ్వు పోతావు కనుక. నిజమే నాయన, కానీ ఇది యంత్రం కాదుగా, రక్త మాంసాల ముద్ద. ఇది నడిచేది పెట్రోల్తో కాదు, ప్రేమ పాసాలతో నాయనా. నేను వచ్చి మీ నోటి దగ్గర అన్నం నేలపాలు చేశానా? పెళ్లికి ఎదిగిన పిల్ల కాటిపాలైంది, అంతకన్నా బాధే ఉందిలే. తప్పు చేసి కొందరు శిక్ష అనుభవిస్తారు, తప్పు చేయకుండానే. నువ్వు అనుభవిస్తున్నావని నన్ను నమ్మమంటావు అంతేగా? చూడమ్మా, ఆయన మన ఇంటి అల్లుడే గాని మన రక్తం పంచు పుట్టినవాడు కాదు. నువ్వు మా రక్తానివి, నువ్వని అర్థం చేసుకో. ఇది అమ్మ బంగారం. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నా బిడ్డకు ఒంటి నిండా పెట్టి పంపుదామనుకున్నాను. ఇది మీరు ఇంతవరకు తీసుకొని పొలం మీద వచ్చిన ఐవేసు. ఏమా ఆడబిడ్డలకి ఆడపడుచు కట్నంగా ఇద్దామనుకున్నాను. ఇది నీ 18 ఎకరాల పొలం తాలూకు దస్తావేజు. అమ్మా, నలుగురు తోడబుట్టిన వాళ్ళు ఊళ్ళో ఉండగా నువ్వు ధర్మసత్రంలో ఉంటావమ్మా. ఇన్నాళ్ళు అన్న ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు నాన్న కట్టించిన ధర్మసత్రంలో ఉంటున్నాను. ఇన్నాళ్ళు అన్న పెట్టిన అన్నం తిన్నాను, ఇప్పుడు నాన్న పెడుతున్న భిక్షం తింటున్నా. అమ్మా, కనీసం ఒకసారి వచ్చి అమ్మను పలకరించి వెళ్ళు. ఉన్న ఒక్క బిడ్డ పోయింది, ఆ ఇంటికొచ్చి నాకు మిగిలిన భర్తను కూడా దూరం చేసుకోలేదన్నయ్యా. దీక్షితులు గారు, ఎప్పుడైనా ఆయన వచ్చి ఇలా మాట్లాడి వెళ్లే హక్కు మిగుల్చుకోవాలంటే ఇవి ఇక్కడ మిగిలిపోకూడదు. తీసుకువెళ్ళండి. బాబు, అది వెంకటేశ్వర నాయుడు గారి కూతురమ్మా. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోన బలి చేయకు. అగాధమౌ జలనిధిలోన హాని ముత్యమున్నటులే శోకన మరుగును తాగి సుఖమున్నదిలే. తాగి సుఖమున్నదిలే. హలో లలిత, నేను కీర్తినే. మా నాన్న నన్ను రాకేష్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అదేమో నాకు ఇష్టం లేదు. ఆ ఎవరిని చేసుకుంటానా? మా మావయ్య బబ్లుని. ఏంటి, మా బబ్లు మావయ్య చవట? చచ్చా, మా బబ్లు మావయ్య బల్బు లాంటి వాడే. స్విచ్ నొక్కితే వెలుగుతాడు, ఆరతాడు. అయినా కోరుకున్న మగాడికి భార్య అయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుందే. అందుకే డిసైడ్ చేసుకున్నాను, మా మావయ్యని నా గుండెల్లో దాచుకుంటాను.
గుండెల్లో కాదు కీర్తి, బెల్ బాటం వేసుకున్నా కుక్క పిల్లల నీ కాళ్ళ దగ్గరే దాచుకో. ఉమ్మ. ఇలాంటి సమయంలో నీకంటే నాకు ఇంకెవరున్నారే? నువ్వే సలహా చెప్పాలి. ఆ, సలహా నేను చెప్తాను కీర్తి. మావయ్య, లలిత లైన్ లో ఉంది. ఇప్పుడు నేను నీ లైన్లోకి వచ్చాను. నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందని నాకిప్పుడే తెలిసింది. ఆ, మనిషి అబద్ధం చెప్తాడు గాని మనసు అబద్ధం చెప్పదు అని అన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. సినిమా పేరు గుర్తులేదు, సారీ. అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఒక్కసారి కాదు 100 సార్లు చేసుకుందాం. ఆ, అయ్యా బాబోయ్, మనం పెళ్లి చేసుకుంటున్నావన్న సంగతి మీ నాన్నకి తెలిసిందనుకో. ఈ ఊళ్ళో చేసుకోవద్దు మావయ్య, అమెరికా వెళ్ళి చేసుకుందాం పెళ్లి. ఆ, ఆ, కానీ బావ బయటికి వెళ్ళినవాడే. నువ్వు పక్కన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అబ్దుల్ సులేమాన్ పేరుతో అర్జెంట్ గా పాస్పోర్ట్ తీసుకో. ఆ, ఇంటి నుంచి బయలుదేరే ముందు పబ్లుగా ఉండు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక సులేమాన్ గా మారిపో. విమానం ఎగిరాక మనం లవ్ బర్డ్స్. ఏమా మళ్ళీ న్యూయార్క్ అవును అంకుల్. సెండ్ ఆఫ్ చెప్పడానికి డాడీ రాలేదా? ఆయన బాగా బిజీ కదా, అందుకే రాలేదు అంకుల్. అవును, బబ్లు అనే అతను అబ్దుల్ సులేమాన్ అనే పాస్పోర్ట్ మీద ప్రయాణం చేయొచ్చా? చేయకూడదే, అది పెద్ద క్రైమ్. మరి అతను చేస్తున్నాడు కదా. వాట్? హలో, ఆదాబర్సే ఆదాబర్సే. మీ పేరు? అబ్దుల్ సులేమాన్. I see. యు సీ, మీరు భలే కనిపెట్టేశారు సార్. నిజంగా మీరు ఇండియాలో ఉండవలసిన వాళ్ళు కాదు, ఇండోనేషియాలో ఉండవలసిన వాళ్ళు. అలాగా? యా. ఇవన్నీ ఎక్కడివి సార్? నన్ను అడుగుతున్నావా? అది చెప్పాల్సింది నువ్వు. సారీ మావయ్య, నీ అవసరం తీరిపోయింది. బాయ్. నమస్కారం సార్. కూర్చో. ఏమిటి మా వాడిని అరెస్ట్ చేసావట? సార్, తమతో చెప్పకుండా తమ ఇంట్లో కుక్క పిల్లను కూడా అరెస్ట్ చేయనే. మీ బావమరిది ఎయిర్పోర్ట్ లో బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. వాళ్ళు నాకు అప్పగించారు. నా తప్పేముంది చెప్పండి. అసలు నువ్వు ఎయిర్పోర్ట్ కి ఎత్తుకెళ్ళావురా? నీవు లేక ఫ్లూటు పలుకలేనన్నది, నేను లేక రాదా నిదుర రాదన్నది. ఓ మాటలతో కాదు, మాటలతో చెప్పు. ఏం చెప్పమంటావు బావా? నన్ను పెళ్లి చేసుకుంటారని ఈ గడ్డ పెంచి పట్టించి తన అమెరికా బిషో పారిపోయింది. కాపలాకాయరా వెధవ అంటే కుట్రమంటావా? అనుభవించురా, అనుభవించు. బావో, నన్ను విడిపించకుండా వెళ్ళిపోతావేంటి? నిన్ను విడిపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్ళెవరు కొడతారు బాబు? ఐఎమ్ కీర్తి ఫ్రమ్ ఇండియా. ఐఎమ్ చంద్రం వుడ్ బి. ఐ సే, నాకు తెలుగు వచ్చును. టెల్ మీ. సార్, నేను జేఎఫ్కే ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. నేను చంద్రాన్ని అర్జెంట్ గా కలవాలి. నన్ను కాస్త పికప్ చేసుకుంటారా? ఓ షూర్. అచ్చా టన్నే ఉండుము. ఐఎమ్ కమింగ్. ఓకే. There's a good news. My wife and children are joining us tomorrow. Well, very good, very good. Hi, Anthony. ఆహా, త్వరగా స్నానం చేసేద్దాము, డిన్నర్ చేసేద్దాము. I'm sorry. Are you Anthony's sister? యా, హిస్ సిస్టర్, యువర్ లవర్. My love. నువ్వా? సిగ్గులేదు? లేదు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో నువ్వే చితక్ కొట్టేశావుగా. ఎందుకు వచ్చావు? నన్ను అడ్రస్ నువ్వెందుకు వచ్చావు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. లవ్ చేసుకునే వాళ్ళ ఆన్సర్స్ ఎప్పుడు ప్రశ్నలాగే ఉంటాయి. నిన్ను నేను లవ్ చేయలేదు. ఏది? నా గుండె మీద చెయ్యేసి చెప్పామాట. ఏయ్, కొట్టానంటే వచ్చింది ఎందుకు చెప్పాగా. ఏయ్, మర్యాదగా తిరిగి వెళ్ళిపో, లేకపోతే నీ మొహం చూడను. వెళ్ళిపోతాను, కానీ ఇప్పుడు నేను ఇచ్చింది నువ్వు తీసుకోవాలి. తీసుకుంటే వెళ్ళిపోతావా? తీసుకోవాలి.